మిడ్ నైట్ లై అనే ముందు ఈరోజు అంటే సండే నైట్ జరిగిన కొన్ని బీట్స్ చెప్తాను. అది కొంచెం క్యాప్చర్ చేయండి. అని కొంచెం లెంత్ ఎక్కువైనా సరే భరించండి. జాగ్రత్త. అంత స్టోరీ, అంత కోపం, అంత చిరాకు అన్నీ వచ్చేస్తుందన్నమాట. ఒకటి, ప్రియా శ్రీజ సంజన గారి మధ్య జరిగిన డిస్కషన్స్ అనమాట. అని ప్రియా లేట్ కూర్చురు, ఆయన సంజన గారు మర్యాద మనిషి వీళ్ళ మధ్యలో జరిగింది అనమాట. దొంగతనం జరగకుండా ఉండాలంటే తనకు ఒక మానిటర్ ఉంటే బాగుంటుందేమో. ఇలాగో మర్యాద మనిషికి పని లేదు కాబట్టి తను పెడితే బాగుంటుంది కదా అని అన్నారు. బాగుంది, మంచిది కదా. దొంగతనం చేసుకోకుండా ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి, ఫుడ్ ఎంత ఉందని చూసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ శ్రీజ ఏమంటుందంటే, అది కుకింగ్ మానిటర్గా ప్రియా పని కదా, తను చూసుకుంటుంది కదా, ఇంకెందుకు అని అన్నాడు. ఇప్పుడు ఏంటి, బేసిక్గా మర్యాద మనిషికి ఏ పని లేదు, ఏదో ఒకటి ఉంటే తనకు కూడా ఏదో ఒకటి ఇస్తాడు కదా, కంటెంట్ ఇస్తాడు కదా అనేది ఆమె పాయింట్. బాగుంది, మంచిది. ఏమంటుందంటే, నీకు పని లేదంటే పక్కకి కూర్చో, అంతేగాని పక్కన వాళ్ళ పనిని నువ్వు లాక్కోవడం ఎంతవరకు కరెక్టు. ఆయన ఏమనంటే పక్కకి వెళ్ళి ఏడుస్తావు. ఇవన్నీ మాట్లాడేందుకు అసలు అవనాల్సిన అవసరం లేదు కదా. అసలు నీ టాపికే కాదు, నీతో అంటే డిస్కషన్ చేసి అని సరే నీకు నచ్చింది నువ్వు చెప్తే అయిపోయి. అలా కాదు, పక్కకి వెళ్ళి ఏడవడమే. కానీ ఏడవడం అంటే ఎవరి ఎమోషన్స్ వాళ్ళే ఉంటాయి బేసిక్గా. కుకింగ్ మానిటర్ గారు వచ్చి శ్రీజ, నీ పని ఆయనకు పని లేదంట, నీ పని లాక్కుంటాడంట, ఇచ్చేసాయి అని అంటుంది. దాంట్లో తప్పేముంది? ఒక ఉంటే బాగుంటుంది కదా, దొంగతనాలు ఏమి ఉండకుండా ఫుడ్ కూడా కరెక్ట్గా ఉంటాయి కదా అన్నట్టు సంజన గారు బాగానే డిసిషన్ చేసుకున్నారు, బాగానే ఉంది. ఇక్కడ ఇంకా జరిగింది ఏంటంటే, ప్రియా గారు ఎంత ర్యాష్గా మాట్లాడి వరస్ట్ బిహేవియర్ అనిపించింది. అరే అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు ఉండడం, నాకు ఈ నామినేషన్ వస్తే బాగుండనే ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే జనాలు తెలియాలి కదా అసలు ఈ అమ్మ బిహేవియర్ తెగ రెచ్చిపోతుంది. అసలు ఏమే పెద్ద ఫైటర్ అంటారు, నాకన్నా తోపులు ఎవరు లేరు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. అసలు ఒక మనిషికి మర్యాద ఇవ్వడం బేసిక్గా అసలు తెలియదు ఈమెకి. నిజంగా అసలు వరస్ట్ మనిషి అంటే అసలు ప్రియా గారు. ఆమె ఏం చెప్తుందంటే, ఈ మేడం దొంగతనం జరగకుండా చూసుకుంటుంది, ఆమె తెచ్చిస్తారంట, ఈ మేడమే తెచ్చిస్తారు. అంత వల్గర్గా, అంత ఎట్టకారంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆమె నచ్చింది, ఆమెకు ఒక రూల్ పెట్టుకుంది, ఆమెకు ఒక క్యాప్టెన్ కాబట్టి ఒక పని లేని మనిషికి ఒక పని ఇస్తుంది. దాంట్లో తప్పే ఉంది. ఈ మేడం తెచ్చిస్తారంట, ఇదేంది అసలు? ఏమైనా సోయి ఉందా ఈమెకి? అసలు చాలామంది నామినేషన్లో ఎలిమినేటెడ్ బటన్ నొక్కితే పోతుందేమో అని అంటున్నారు చాలామంది. వరస్ట్ బిహేవియర్ ప్రియా గారు. చదువుకున్న వాళ్ళే కానీ కామన్ సెన్స్ లేదు. ఒక మనిషితో ఎలా మాట్లాడడం లేదు. నీకన్నా వయసులో పెద్ద ఆమె కదా, ఆమె క్యాప్టెన్కి అసలు మినిమం మర్యాద లేదా? అసలు షో అయిపోయి ఎంతసేపు అయింది, వచ్చి ఇలాంటి ర్యాష్ వ్యవహారాలు ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. అక్కడ ఆయన పవన్ ప్రతి చిన్న విషయానికి ఏడవడమే. ఏడవకుండా ఎట్టుంటారు? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ఎమోషన్, ఒక్కొక్కరు ఒక బాధ అనిపిస్తుంది, ఒక్కొక్కరు ఏడవలేరు, ఒక్కొక్కరు ఏడుస్తారు. దాంట్లో ఏముంది అసలు? ఏడవడం కూడా ఒక తప్పేనా అంటే ఇది ఎక్కడ ముచ్చట? అంతే కదా, ఎక్కడ ముచ్చట అసలు నాకు తెలియక అడుగుతాను. ఇక్కడ నామినేషన్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ తనుజ గారు, హరీష్ గారు. అండ్ హరీష్ గారు అనాలా, ఆయన్ని ఇంకే పేరుతో పిలిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. వీళ్ళిద్దరి నామినేషన్స్ బాగానే ఉన్నాయి, కొంచెం కూల్గానే నడిచింది. ఇక్కడ ఏంటంటే తనుజ గారు దేనికి నామినేట్ చేశారంటే, నా బిహేవియర్ బాగాలేదన్నారు, మీ బిహేవియర్ బాగుందా అని అడిగారు. సరే బాగుంది, పర్లే, కూల్గా. ఆయన కూడా చాలా మంచిగా సమాజం చెప్పారు, ఏదో కొంచెం బాగానే నడిచింది. నామినేషన్ కూడా కరెక్ట్ పాయింట్స్ చెప్పారు. నాకు అది నచ్చలేదు, నాకు అందుకనే ఆ పాయింట్ మీదే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారు. అండ్ అది నాకు శ్రీజ నామినేషన్ కాబట్టి మీకు సంబంధం లేని విషయం, కాకపోతే మీరు దూరిరు. చాలా అన్నారు కదా, మీరు అనగా నువ్వు అని అన్నారు కదా, నేను అలా అనలేదు, బై మిస్టేక్ వచ్చిందేమో, అంతేగాని నేను కావాలని అయితే అనలేదు. నిజంగా ఆయన బై మిస్టేక్ వచ్చినా సరే వెంటనే మీరు అనేస్తాడు, చిన్న అయినా పెద్ద అయినా సరే ఎవరైనా సరే, అది ఓకే అనిపించింది నాకు. తర్వాత హరీష్ గారు ఫ్లోరా గారికి ఎంత తెలివిగా ఉసిగలిపిర్రంటే, ఇది అటు ఇటుగా ఉన్నా సరే నామినేషన్ కొంచెం మెయిన్ బిట్ చెప్పేస్తాను, మిగతా వాళ్ళది అయిపోయింది. ఇది కొంచెం గ్యాప్ వచ్చింది, వర్షం పడుతుంది కదా, కొంత గ్యాప్లో వీళ్ళు లోపలికి వెళ్ళారు, అప్పుడు జరిగిన డిస్కషన్స్ అనమాట ఇదంతా. హరీష్ గారు ఫ్లోరా గారికి ఎలా ఉసిగలుపుతారంటే అసలు ఎంత తీయగా చెప్తున్నారంటే,
మీ నామినేషన్లో మీరు వాయిస్ రేజ్ చేయాలి, అంతేలాగానే ప్రతిదానికి సారీ అలా చెప్పడం ఏంటి? ఇప్పుడు కండిషన్ కానీ అది మీకు వాళ్ళకి సంబంధం లేని విషయం కదా. వారు మిమ్మల్ని ఎలా నామినేట్ చేస్తారు? మీరు మాట్లాడాలి కదా, వాయిస్ రేజ్ చేయాలి కదా అని చాలా చేసిర్రు. తర్వాత రీతు గారు మాట్లాడారు, చాలా మంచిగానే మాట్లాడారు అనమాట. ఆయన హరీష్ గారిని నామినేట్ చేసిర్రు. ఇక్కడ ఏం మాట్లాడారంటే రీతు గారు మాట్లాడిన తప్పు ఏముంది అసలు నాకు తెలియగలుగుతాను. మీరు ఆడమొగ అని అనడం నాకు అది ఓకే, నేను అర్థం చేసుకున్నారు, మీరు నాకు చెప్పారు, నేను కరెక్ట్గానే అర్థం చేసుకున్నాను అని అన్నారు. ఇక్కడ ఏంటంటే నాగార్జున సార్కి మర్యాద లేకుండా, బేసిక్గా నాగార్జునకి అసలు మర్యాద లేదనమాట. ఇది నా పాయింట్ అనమాట. నాగార్జున సార్కి కొంచెం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు అసలు వీళ్ళు. ఆయన చెప్పాడు అనుకోండి, ఓకే సార్ నేను నవ్వుతూనే ఉండాలి కదా, అంత పెద్ద హీరో, అంత పెద్ద యాక్టర్ ఆయన, కనీసం బేసిక్ మర్యాద లేకపోతే అసలు ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచడం ఎంతవరకు కరెక్ట్ అసలు అనేది నాకు అర్థం కాని విషయం. రీతు గారు సపోర్ట్ చేసిర్రు, ఆమెను హరిత హరీష్ గారిని సపోర్ట్ చేసిర్రు. మీ తప్పేం లేదు అక్కడ, ఏదో అలా అన్నారు, నాకైతే తప్పు అనిపించలేదు అని అన్నారు ఆమె పాయింట్. అయినా సరే అసలు ఎందుకంత అనేది నాకు అర్థం కాదు. ఇక్కడ ప్రియా గారు ఓవర్ యాక్షన్ మరీ పీక్స్లో ఉందన్నమాట. ప్రియా గారు ఎవరు నామినేట్ చేసిరంటే ఫ్లోరా గారిని, భరణి గారిని. ఫ్లోరా గారితో కొంచెం చిన్నగా ముగిచ్చేస్తాం, భరణి గారి చాలా మ్యాటర్ అనమాట ఇది. ఈవెని మీరు షాంపూలో కండిషనర్ వేయడం అది నాకు నచ్చలేదు. ఇంకొకటి ఏంటో బాత్రూమ్ దగ్గర అండ్ బ్యాగ్ బిచ్చింగ్ అనే వర్డ్స్ అవి నాకేం నచ్చలేదు, అది ఇది అన్నారు. అయిపోయింది. ఆ చిన్నగా ఏదో నామినేట్ చేసారు, ఆమె కూడా ఓకే అన్నట్టు అయిపోయింది అనమాట. నేను చెప్పాను నీకు సపోర్ట్ చేసిర్రు, మీరు వినిపించుకోవట్లేదు, హార్ట్కి తీసుకోకుండా అని అన్నారు. ఏదో సొలగొప్ప చెప్పారు, కాసేపు అయిపోయింది. భరణి గారిని తన ఏజ్కి తనకి అసలు బేసిక్ రెస్పెక్ట్ కూడా లేదనమాట. ఆయన ఎంత పెద్ద యాక్టరు, అసలు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి ఆయనకి. ఆయన చేసిన తప్పేంది నాకు తెలిసిన అడుగుతా, చేసిన తప్పేంది గుడ్డి విషయంలో. అది తనుజ గారు, సంజన గారు అక్కడ జరిగిన డిస్కషన్ వాళ్ళ పెద్దలు ఈయన మధ్య ఇన్వాల్వ్ అయ్యారు. అసలు ఆ మనిషిని ఎన్నెన్ని మాటలు, అసలు మీరు 2 రకాల బిహేవ్ చేస్తారు అండ్ మీరు ఒకదాని మిస్టేక్ అన్నం ఉండరు, మీరు మంచివాళ్ళు, ఫస్ట్ మంచిగా పొగిడింది, మీరు మంచివాళ్ళు అండ్ అన్నీ బాగున్నాయి, కానీ ఎగ్ విషయంలో మిమ్మల్ని అడిగాను కానీ మీరు ఏం చెప్పలేదు, పెద్ద సీన్ క్రియేట్ చేసేసారు. ఆయన మీద ఎంత విరుచుకొని పడుతుందంటే పొగరబెట్టిన కోడిపిల్లలాగా గెంతులేస్తా ఉందన్నమాట. అంతెందుకు అసలు ఆయన చేసిన తప్పింది అక్కడ చెప్పలేదు, తర్వాత వచ్చి సారీ చెప్పారు, మమ్మల్ని ఓకే అన్నారు, అన్నీ చేసారు. తర్వాత వచ్చినాక ఇదంతా అయింది. కనీసం తన ఏజ్గానే మర్యాద ఇవ్వాలి కదా బన్నీ గారికి, అసలు లేదు. అసలు చాలా రేగిపోతున్నారు నిజంగా. కామనర్స్ ఇట్టే గంట ఉంటే ప్రతి వారం ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చేస్తారు. వీళ్ళు ఆడే గేమ్ కన్నా వీళ్ళ ఓవర్ యాక్టింగు, పెద్ద చిన్న తేడా లేకుండా ఆయనంత రెస్పెక్ట్ ఇచ్చినా సరే ఎగ్గు అయిపోయింది కదా, లాస్ట్ వీక్ అయిపోయింది, ఒక వీక్లోనే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నామినేషన్లో వేసి ఆ మనిషికి మర్యాద లేకుండా బొమ్మ మరి వరస్ట్ బిహేవియర్ ప్రియా గారిది. అయితే గట్టిగా చెప్పడం కన్నా స్లోగా చెప్పడం మంచిది అనిపించింది నాకైతే, అసలు నచ్చలేదు. అది ఉండడమే దండగా అనిపిస్తుంది నాకు. వరస్ట్ బిహేవియర్, వరస్ట్ మనిషి. తోకలేని కుక్క ఎట్టుంటుందో అట్టుందనమాట ఈయన పరిస్థితి. ఏది పడుతుంది నోటికి ఏది వస్తుంది, అసలు ఈ గుడ్లల్లో పెట్టి ఎట్ట మాట్లాడుతుంది అసలు. ఆయన ఎంత నిదానంగా మాట్లాడుతుండు, ఆయన అనలేదు, చెలరేకపోతుంది అసలు. ఎందుకంత నీకు అంత పొగరెందుకు వీళ్ళకి అసలు? ఒక కామనర్ సెలబ్రిటీ అని వాళ్ళ తేడానే చూపెట్టలేదు. వాళ్ళు నిజంగా సెలబ్రిటీ ఎలా ఉండాలో అలానే, అసలు వీళ్ళు ఎక్కువ చేయాలి సెలబ్రిటీస్. లేదు వీళ్ళు అనిగే ఉన్నారు, వీళ్ళు ఎన్నన్నా సరే ఒక మిట్టు దిగే మాట్లాడుతున్నారు. అయినా సరే ఓ కామనర్స్కి కోతికి కొబ్బరి చిప్పిస్తే ఎట్ట చేస్తుందో దానికన్నా దారుణంగా చేస్తారు వీళ్ళైతే. ప్రియా గారు అసలు ఎలిమినేట్ అయితేనే బాగుండు అనిపించింది నాకు. కొన్నిసార్లు ఓకే, కానీ ప్రతిసారి పెద్ద చిన్న తేడా లేకుండా నోరు పాడేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు అసలు. ఇంకా ఈరోజు కొన్ని ముగిచేద్దాం. పవన్ కళ్యాణ్ అలా ఏం మాట్లాడుతుండేనా? వస్తే ఇంగ్లీష్లో మాట్లాడు,
రాకుంటే తెలుగులో మాట్లాడు, అంతేగాని ఈ రెండు కలిపి అది అటు అవ్వక ఇటు వేయక అటు ఇటు కాని లాగానే ఉంటుంది బేసిక్గా. ఈయన కూడా బర్నీ గారు నామినేట్ చేసిర్రు. అండ్ ఎగ్ విషయంలో మేమైతే రెస్పెక్ట్ పోయింది అది ఇది అని చాలా చెప్పింది అనమాట. ఓకే అనిపించింది, సర్లే అనుకుంటాం. ఇంకొకటి హరీష్ గారితో మాట్లాడినవి చాలా కరెక్ట్గానే మాట్లాడారు. నేను ఇలా చూడలేదు మిమ్మల్ని, నేను ఇలా అనుకోలేదు, అది ఇది అని చాలా చెప్పిండు. ఇక నామినేట్ ఇద్దరు కొంచెం మధ్యలో కొంచెం బాగానే ఫైట్ అయిపోయింది. అలా నామినేట్ చేసుకున్నారు అనమాట. అండ్ పర్లేదు, నామినేట్ మాత్రం మంచిగా చేసింది అనిపించింది. అండ్ ఇక్కడ ఏంటంటే రీతు అండ్ పవన్ ఫైట్ డ్రెస్ అక్కడ చూడనమాట, అక్కడ కొంచెం గొడవ అయింది వీళ్ళకి. అండ్ మర్యాద మనీష్ ఈయన ఏమన్నా నామినేట్ చేశారంటే రీతు గారిని అండ్ బార్ని కానీ. వరెస్ట్ బిహేవియర్ అంటే మనీష్ గారిది అనమాట. ఎందుకురా అంటే అది బేసిక్ పాయింట్ లేకుండానే నామినేట్ చేసిండు రీతు గారిని. మీరు 10 అంటే దాకా మాకన్నా ఎక్కువ మీరే స్పెండ్ చేస్తున్నారు, ఎవరేం పెట్టినా తినేస్తున్నారు, వచ్చిన పని దానికన్నా ఇంకెక్కువ చేస్తున్నారు, మీ వల్ల మా మధ్యలో మా యూనిటీ పోతుంది, గొడవలు పడుతున్నాం, నీ వల్ల ఎక్కువ గొడవలు అవుతున్నాయి మాకు. ఆ పిల్ల వచ్చింది ఫ్రెండ్షిప్ వల్ల కొంచెం ముక్క పెడుతున్నారు, తింటుంది, ఆ పనులు చేసుకుంటే నీట్గానే చేస్తుంది, ఎంత చెత్త అయినా సరే సింక్లో తీసేస్తుంది, క్లీన్ చేస్తుంది ఆమె. కాబట్టి ఏ గొడవ పడగా తన మానిటర్తో చెప్పుకుంటా ఉంది. ఇంకా మానిటర్లే నువ్వు ఏం కాదు, నువ్వు గట్టిగా చెప్పు ఏమవుతుంది అని ఆయన సపోర్ట్ చేయడం వల్లనే ఆ వాయిస్ రేస్ చేసింది. ఇదేమి తెలియకుండా ప్యాన్ గడలేదా అంటే నైట్ మీరు తిన్నారు, మెక్కిరు, పడుకున్నారు, ఆమె వచ్చే కదా క్లీన్ చేసేది. ఏ రోజైనా ఆ క్లీన్ చేయకుండా ఉంటే ఇలాంటి బేసిక్ రీజన్ లేకుండా ఆమె మీద గయ్యి అండవు. పాపం ముట్టిది గారు అయితే ఒప్పుకోలేదు. ఇంకా బిగ్ బాస్ అని చేసేసరికల్లా ఒప్పేసుకుంది. బర్నీ గారిని ఆయన ఎంట్రీ రోజు తనగా ఏవీలో $1 చైన్ గురించి చెప్పారు. ఇది నా ఎమోషనల్, నా బాడీలో ఒక పార్ట్ అని అన్నట్టు చెప్పారు. తన ఎమోషనల్ తన ఏవీలో చెప్పిండు, తను తెచ్చుకున్నాడు, వద్దంటే వెళ్ళిపోయాడు, మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళు ఏదో చేసిర్రు వచ్చిండు. అదొక కైండ్ ఆఫ్ కంటెంట్. తన బాడీలో పార్ట్ అంటే తనకు నచ్చింది, తను వేసుకోలేక కాదు, తెచ్చుకోలేక కాదు, బట్ తను అలా చూపించుకున్నాడు. దాంట్లో తప్పింది అక్కడ ఏవి వరకే వదిలేయాలి. దాన్ని తీసుకొచ్చి ఈడబెట్టి దాని పేరు మీద ఇక్కడ నామినేట్ చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్? ఆ చైన్ గురించి మీకెందుకు, ఎవరి పర్సనల్ వాళ్ళది, అంతే కదా. ఇప్పుడు ఎవరి పర్సనల్ వాళ్ళది. తను ఎందుకో ఏదో చెప్పుకోవాలనుకున్నాడు, తను బాధ అవ్వచ్చు, హ్యాపీనెస్ అవ్వచ్చు, ఇద్దరు ఎమోషనల్స్ అన్నాడు, ఏమో అవన్నీ ఎవరికి తెలియదు కదా. తనకి నచ్చింది. అక్కడ హోస్ట్ గారితో మాట్లాడారు, అండ్ బిగ్ బాస్ గారు హోస్ట్తో మాట్లాడారు. అప్పుడు ఓకే ఆడవాళ్ళు చైన్స్ జ్యువెలరీస్ అవి తెచ్చుకుంటారు కదా, వాటితో పాటు తీసుకెళ్ళండి అన్నారు. ఆయన బ్యాగ్లో పెట్టుకోలేక ఇలా తన ఏవీలో ఇలా ప్రూవ్ చేసుకున్నాడు అంతే. అక్కడ వరకు అబ్బో అయిపోయిందా అని తీసుకొచ్చి మళ్ళీ గొడవ పడ్డం, దాని మీద నామినేట్ చేయడం అసలు. ఇక ఆయన ఇంకా మీరు స్నేక్, మర్యాద మనీష్ గారు మీరు స్నేక్ లాగా చేస్తారు, మీరు అందరినీ తొక్కేసి పైకి వచ్చేస్తున్నారు. అసలు ఎక్కడైనా ఉందా? కానీ బర్నీ గారు ఎంత సైలెంట్గా, ఎంత అంటే వాయిస్ రేజ్ చేసేటట్టు చేసిర్రు, ఎంత చక్కగా చెప్పిర్రంటే నాకు తెలిసి ఆయనకి ప్లానింగే అర్థమైపోయి ఉండాలి. సరే ఈ ఎపిసోడ్ నాకు ఎందుకు ఫేవర్గా ఉన్నట్టుంది, అందరు టార్గెట్ చేసి ఆయన ఎగ్ గురించి బాగా అసలు ఎట్ట అంటే నువ్వు ఒక స్నేకు అది ఇది, ఆయన వయసుకి మర్యాద లేదు, ఏం లేదు, ఈయన బాడీ లాంగ్వేజ్ నాకు వరస్ట్గా అనిపించింది. సిగ్గు లేకుండా మొన్న ఏడ్చిండు, ఇవాళ ఏమో వాళ్ళతో కలిసి తిరుగుతుంటే సరే తిరిగిలే అవన్నీ వదిలేయండి. కానీ ఒక పెద్ద మనిషితో ఎలా మాట్లాడని తెలియదు. స్నేక్ ఈయన డబుల్ గేమ్ ఆడట్లేదు, బ్యాక్ పిచ్చింగ్ చేయట్లేదు, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట్లాడలేదు, కామెంట్స్ అని తిట్టి మళ్ళీ సెలబ్రిటీ మీ దగ్గర వచ్చేస్తాను, నేను ఒక పెట్టుంటే ఇచ్చేసి పడుకుంటాను, ఇవన్నీ ఏడిస్తే అయ్యో పాపం అనుకున్న. వామ్మో అసలు చెత్త మనిషి. ఈయన బాడీ కూడా నాకు ఒక తేడాగా అనిపిస్తుంది తెలుసు. అసలు నాకు చూడడానికి ఒక తీరుగున్నాడు ఈ మనిషి. ఏంట్రా ఈ మనిషి ఎట్టున్నాడు అని అనిపించింది నాకు బేసిక్గా. ఏదైనా సరే వీళ్ళు ఎక్కువ చేయడం వల్ల ఏం చేయను, కానీ బర్నీ గారు అంటే తన రేంజ్ ఇంకొంచెం హై లెవెల్లో అయిపోతుంది, గ్రాఫ్ పెరిగిపోతుంది అనిపిస్తుంది నాకు.
అసలు చూడండి, అంత బెనిఫిట్ ఆఫ్ ఎపిసోడ్ ఈరోజు నామినేషన్లో బర్నీ గారికి మస్తు సపోర్ట్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. ఇది అయితే నాకు అనిపించింది. నాకు ఆయన ప్రియా గారు అండ్ ఇక్కడ మర్యాద మనిషి, ఈ మర్యాద లేని మనిషి, లేకపోతే దీనికి ఇజ్జత్ లేదా అనే ఏది లేదు ఈ మనిషికి. అలాంటి మనిషి ఒక పెద్ద మనిషితో ఎలా మాట్లాడని ఇద్దరికి బేసిక్ కామన్ సెన్స్ లేకుండా పోయి ఉండే ఇదనమాట. ఇంకొంటారు అండ్ ఇక్కడ చాలా మాట్లాడాల్సిందే, చూద్దాం. ఇంకా బర్నీ ప్రియ చెప్పారు కదా, ఎగ్ మీద దాని మీద దీని మీద అవన్నీ పాయింట్ ఆఫ్ చేసిర్రు. బర్నీ గారు కూడా ఏం కాదు, ఆయన కూడా నామినేట్ చేసిర్రు. ఇక్కడ ఎవరిని చేసిర్రు అనేది అంటే ప్రియాంకని నామినేట్ చేసిర్రు. ఈయన మంచిగా అనిపించింది నాకు, ఎందుకంటే పాయింట్ టు పాయింట్. మీరు సరే ఎగ్ గురించి చెప్పలేదంటే ఓకే, మీరు మరి థమ్స్అప్ గురించి చెప్పలేదు కదా, మీరు తాగిర్రు కదా, అది తప్పు కదా, అది మీరు మీ రూల్స్ని బ్రేక్ చేయలేదా అనేది మస్తు మాట్లాడిర్లేండి, మంచిగా అనిపించింది ఇక్కడ. అండ్ పవన్ బర్నీ గారు ఎగ్ గురించి అండ్ ఆయన కూడా ఏదో చిన్న చిన్న విధంగా నామినేట్ చేసిర్రు అనమాట. పర్లేదు, బాగానే అనిపించింది. సో మర్యాద మనిషి ఇమానియల్, ఏం రచ్చ జరిగిందండి వీళ్ళిద్దరి మధ్యలో, మస్తు జరిగింది అనిపించింది. గొడవ మాత్రం గట్టిగానే అయిపోయింది. అవి నామినేట్ చేసారు అనమాట. ఏంటంటే ఫస్ట్ బిహేవియర్ అనిపించింది. కామనర్స్ ఇంత గలీజ్గుంటారా అనిపించింది. అంతమంది కామర్స్ ఉంటే బాగుండేది అనిపించింది. మరి ఇంత గలీజ్ మైండ్ సెట్ ఉంటుందా ఒక్కొక్కరిది అని అనిపించింది నాకు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా, అసలు చెప్పలేము అసలు. అంత రెచ్చిపోయిర్రు అంటే మస్తు రెచ్చిపోయారు అనమాట జనాలు. మరి ఇలా ఉంటే ఎట్టా అనేది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొకటి, మర్యాద మనీష్ ఎన్ని మానలు అయిపోయింది. హరీష్ గారు అండ్ బిగ్ బాస్ పిలిచిర్రు. అంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్లో జరిగిందనమాట. ఆయన పిలిచారు, ఎందుకు మీరు ఇలా ఉన్నారు ఏంటని అడిగారు, సపోర్ట్ చేసారు, కొన్ని ప్రాబ్లమ్స్ మీకు తెలియనవయ్యా ఏదైనా కొంచెం మాట్లాడేసారు అనమాట. ఇవి మీరు చూసారు కదా ఎపిసోడ్లో, ఇదనమాట. ఇక్కడ నామినేషన్ వరకే మాట్లాడుకుందాం. అండ్ ఫ్లోరా గారు, ఇక్కడ ఏంటి మ్యాటర్ అంటే రాము సుమను వీళ్ళనమాట. కొంచెం వీళ్ళు సపోర్ట్స్ నీతిగా మంచిగా ఉన్నారు, మంచోళ్ళు అని బిగ్ బాస్తో హరీష్ గారు చెప్పారు అనమాట. మాస్క్ లేకుండా వీళ్ళే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ మాస్క్లోనే ఉన్నారు అని నా అభిప్రాయం చెప్పిండు. అండ్ బిగ్ బాస్ రాము గారిని పిలిచి మీరు చూసుకోండి కొద్దిగా హరీష్ గారిని అలా చెప్పారు. ఓకే బిగ్ బాస్ అని చెప్పి తీసుకొచ్చారు. ఆయనతో కొంచెం మాట్లాడారు. ఇక్కడ సంజన గారు అండ్ అంటే సంజన గారు కొంచెం అంటే కొంచెం ఓవరే అనిపించింది కొన్నిసార్లు. ఆరెంజ్లు తీసేసి దాచిపెట్టేసి అక్కడ ఒకటి కొంచెం మార్నింగ్ కొంచెం పాయింట్ ఆఫ్ చేసిర్రు అనమాట. కొంచెం మంచిగా అనిపించింది లేకండి. అండ్ మాటలు కూడా కొద్దిగా నోరు జారీగా అనిపిస్తుంది. ఆరెంజ్ దొంగతనం చేసింది ఒకటి, స్త్రీగా దాన్ని కనిపెట్టింది. ఓకే, ఇదైతే కెప్టెన్ పని అన్నది. కళ్ళు చూసుకోవాలి కదా, ఇక్కడే ఉన్నారు కదా, ఒక ఆరెంజ్ తీసి పెట్టడానికి ఏంది ఇన్ని ఆరెంజ్ ఇలా తీసారు అంటే వీళ్ళకి తెలియదు. వీళ్ళందరూ లేవకముందే ఆ పని చేసింది. ఇదంతా తెలియకుండానే మాట్లాడేస్తుంది ప్రియ గారు. ఇక్కడ కళ్యాణ్ గారు అని బర్నీ గారు అది కూడా విన్నారు మీరు. ఫ్లోరా గారు సపోర్టు. ఇక్కడ తనుజ గారు ఏంటంటే ఫ్లోరా గారికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని వదిలేసి ఎవరైతే సపోర్ట్ చేయరో కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు మాత్రమే నామినేట్ చేసేస్తుంది. ఇక్కడ తనుజ గారిని నామినేట్ చేసారు అండ్ డౌన్ పమంజరా చేసారు. వీళ్ళిద్దరు ఈవెనింగ్ నెగిటివ్గా అంటే మార్నింగ్ కొద్దిగా బాత్రూమ్ దగ్గర ఒక సీన్ జరిగింది. బట్టలు తీసేసి డస్ట్బిన్లో వేసేస్తా అది ఇది అని చెప్పింది. మౌంటర్ వచ్చినాకనే మాటిన్నది. ఆమె సపోర్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది. ఇక్కడ హరీష్ గారిది లాస్ట్లోనే మాట్లాడాలనిపించింది, అందుకని లాస్ట్లోనే మాట్లాడుతున్నాను అనమాట. ఏమన్నారు హరీష్ గారు అండ్ బర్నీ గారు నామినేషన్లో హరీష్ గారు బాగా చెప్పారు. మీరు గుడ్ బాయ్ అని అనుకున్నాను, కొంచెం రాసుకున్నాను చెప్తాను. మీరు గుడ్ బాయ్ అని అనుకున్నాను, మంచి వాళ్ళు అనుకున్నాను. ఎగ్ విషయంలో మానవత్వంతో ఒక బాధ్యతగా ఉండాలి కదా, నమ్మక ద్రోహం చేసిర్రు మీరు అని చెప్పారు అనమాట. నమ్మక ద్రోహం చేసిర్రు, మీరు చెప్పాలి కదా, అవన్నీ చెప్పలేదు. టీ టాపిక్ తీసుకొచ్చి మార్చేశారు అని చెప్పిండు. అండ్ మీరు నిజ స్వరూపం తెలియజేయడమే నాది, మీ మాస్క్ తీసేస్తాను, మీకు భయపడుతున్నారు అని చాలా చెప్పిన. నామినేట్ ధైర్యం లేదా, ఎదుర్కోవాలి, నాతో మాట్లాడాలి. బర్నీ గారు కళ్ళు మొత్తం తెరిపిస్తాను,
ఏదంటారు, దొరికితే దొంగ, దొరకకపోతే దొర, ఇవన్నీ చెప్తున్నారు. అక్కడ ఆయన చేసిన దొంగతనం ఏంది? సపోర్ట్ చేయడమే ఇది. దొరికితే దొంగ లేకపోతే దొరన బాగా చెప్తున్నారు. మీరు దొంగ, మీరు చాలా బాగా మ్యానిపులేట్ చేస్తారు, మీరు కనపడనంత మంచి వాళ్ళు ఏం కాదు. బర్నీ గారు చేసిన చాలా చెప్పారు అనమాట. బాధ్యత చేయలేదు, మీకు కనీసం గ్రహించడం తెలీదు. ఓ అసలు మామూలు కాదు. కేక్ గురించి చాలా చెప్పారు అనమాట. అసలు ఎగ్ గురించి అది దొరికితే దొంగ, దొరకకపోతే మీరు గురువు అనుకున్నారు, మీరంతా అంత ఇదా, అసలు మీకు మానవత్వం లేదా, మీరు దొంగ. అసలు ఎన్నిసార్లు చెప్పారు కనుక దొంగ 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 దొంగ. ఈయన కూడా ఒక దొంగే కదా, ఈయన కూడా థమ్స్అప్ దొంగలు ఇచ్చిండు కదా. ఒక మనిషిని పెద్ద ఆయన పట్టుకొని అంతకనంగా దొంగ దొంగ అనడం అది ఎంతవరకు కరెక్ట్ కాదనిపించే నాకు. హరీష్ గారు అయితే ఇమాన్యుయల్ని నామినేట్ చేశారు. ముగ్గురు ఆడవాళ్ళు అనుకున్నాను అది చెప్పారు. ఇమాన్యుయల్ కూడా బాగా, సార్ మీరు దొరికిపోయారు సార్, మీరు తప్పులు చేశారు సార్ అనే ఒక డైలాగ్ వేసారు. ఆయన ఎన్టీఆర్ మూవీలో ఒక ఉంటుంది కదా, దాంట్లో ఆ మూవీలో డైలాగ్ లాగానే అనిపించింది నాకు. శ్రీజ విషయానికి వస్తే అసలు ఈమె ఎందుకు ఉంచుకున్నారా బాబు అనిపించింది నాకు షోలో. బర్నీ గారిని అసలు ఎలా అందరూ ఎక్కువ టాపిక్ తీసుకొచ్చారు. ఓకే ఏమో తీసుకొచ్చేయింది, అయిపోయింది. కాసేపు మాట్లాడింది, ఎగ్గు చంద్ర మాట్లాడు కదా, నేను మాట్లాడలేను అని అనేది. దాని తర్వాత మాట్లాడింది లాజిక్లెస్. ఆ డాలర్ చైన్ గురించి ఎందుకు, అసలు ఏవిలో ఏం చేసింది ఎందుకు, స్టేజ్ మీద జరిగింది స్టేజ్ వరకే వదిలేయాలి. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఏం జరిగింది దాన్ని బట్టే నామినేషన్ చేయాలి. స్టేజ్ గురించి తీసుకొచ్చి దాని గురించి ఒక అర్ధ గంట సేపు సోదేసుకొని మీరు ఇలా అలా మీరు షో ఆఫ్ చేస్తున్నారా, షో చేయడానికైనా అదంతా మీరు స్క్రిప్ట్ చేసుకున్నారా, ఇది కావాలని చేసిర్రా, మీరు సింపతి గేమ్ ఆడుతున్నారా, సింపతి కార్డు ఆడుతున్నారా అని అన్నది. ఏంటంటది, మీరు మ్యానిపులేట్ చేస్తున్నారు, మీరు ఒక లయరు, మీరు బయటకు రావడం, ఆయన మీకు ఏంటంటే జ్యువెలరీ తెచ్చుకోవాలంటే ఎలా అయినా తెచ్చుకోవచ్చు కదా, బ్యాగ్లో తెచ్చుకోవచ్చు కదా, అలా లేదు. మీరు సింపతి కార్డు కోసం అది ఓపెన్ చెయ్యను, నేను అది చెయ్యను, నాగార్జున సార్ చెప్పిన ఓపెన్ చేయను, అలా అయితే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ చూపించారు కదా, ఒక దాని మీద మీరు స్టాండ్ అయ్యి ఉండారా అని చాలా ఎన్నిసార్లు. ఆ స్టాండ్ లేదా మీకు, డ్రామా చేసిర్రు మీరు. ఇంకా చాలా ఆయన మాస్క్ వేసుకుని ఉన్నారు, అండ్ మీకు ఒకటి స్టాండ్ లేదు, ఏం లేదు, సింపతిగా ఆడే ట్రై చేస్తున్నారు. మీరు ఒక లయర్, అంత పెద్ద మనుషులు లయర్ ఏంది, అబద్ధాలు చెప్పలేదు అవసరం ఏముంది ఆయనకి. మీకు జెన్యూటీ లేదా, జెన్యూటీ ఎందుకు లేదు, ప్రతి మనిషికి మీకు ఎట్ట ఉంటుందో ఆయన కూడా అంతే ఉంది. అని మీరు మంచివారు అనుకున్నా, మీరు మంచివారు కాదు. మీరు సంజన గారికి ఇచ్చిన అంటే మీరు చెప్పారు కదా, అప్పుడు జెన్యూటీ లేదా, ఇమానిటీలో వచ్చిందా, చాలా చెప్పారు అనమాట. లయర్ గీర్ ఇన్ని మాటలు ఎందుకు, అసలు ఇన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉంది అంత పెద్ద ఆయనతో. ఎన్నిసార్లు మాట మార్చారు అంటే, ఎన్నిసార్లు మాట మార్చాలి ఏముంది. తనుజ గారు ఆమెకు అర్థం కాలేదు, కళ్ళతో సైగ చేసిండు. ఆయన చెప్పే ఈ ఎగ్ గురించి మీకు వచ్చి సారీ చెప్పిండు, ఎగ్ వదిలేసిండి. ఆయన డాలర్ చైన్ గురించి నీకు అవసరం లేదుగా. అయినా ఒక పెద్ద మనిషిని పట్టుకొని నువ్వు లయరు, నువ్వు మాస్క్ వేసుకున్నారు, మీరు సింపతి గేమ్ ఆడుతున్నారు, సింపతి కార్డు ఆడుతున్నారు, మీరు కావాలని ఇది అన్నీ చేసారు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన హరీష్ గారిని కూడా ఆమె నామినేట్ చేసింది, ఈమె చేసిన విధానం కూడా బాగుంది. తనుజ గారి విషయంలో మీరు అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు, బిహేవియర్ అవి ఇవి. అండ్ మీరు అది ఏవిలో అంటే ఫుటేజ్ చూసినాం కదా, అక్కడ కూడా మీరు మాట్లాడింది కరెక్ట్ లేదు అని అన్నది. ఇక ఆమెను కూడా కొంచెం వాయిస్ రేజ్ అనమాట. మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండకూడదు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని అన్నది. సంజన గారికి లాస్ట్లో ఛాన్స్ ఇచ్చిర్రు, మీరు ఎవరిని నామినేట్ చేసి సుమన్ శెట్టి గారు ఆయన మస్తు మామూలుగా వాయిస్ రేజ్ లేదు, ఒక కామెడీగా అనిపించింది వీళ్ళిద్దరు నామినేషన్ మాత్రం. అండ్ మేడం అని అనుకుంటూ ఆయన కొద్దిగా ఫన్నీగా చేసిండు అనమాట. ఫన్ అంటే కొంచెం నామినేషన్లో ఆయన ఏదో వాయిస్ రేజ్ చేసుకున్నాడు ఆయన కావాలంటూ. ఇదనమాట ఈరోజు నామినేషన్స్ ముచ్చట. ఇక అన్ని కోపం అవుతుందిలే కానీ ఏం చేద్దాం, మరి అంత గట్టిగా చెప్పినా బాగోదు కాబట్టి ఎట్లా ఖాళీ చేసిండు అనమాట. నాకు ఇంట్లో వరస్ట్ బిహేవియర్ ఓనర్స్లో అంటే అదే ఓనర్స్ అని అన్నారు కదా, ఓనర్స్లో ప్రియా, మర్యాద మనీష్, శ్రీజ వీళ్ళ ముగ్గురిని అది ఏం చేసినా తప్పలేదు. ఒక మనిషిని ఎలా మర్యాద ఇవ్వాలనేది బేసిక్ కామన్ సెన్స్లో అయితే, మీకన్నా వయసులో పెద్ద, ఆయన సీనియర్ యాక్టరు, సీనియారిటీ ఎక్కువ,
ఆయన అసలు ఏం పాపం చేసిండు, అసలు ఏం తప్పు చేసిండు? అసలు ఆయన డాలర్ చైన్ గురించి మీకేమో, ఎగ్గు గురించి అంటే ఎగ్గు గురించి అయిపోయింది కదా. తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఏం లేకపోయినా ఆయన ఇన్వాల్వ్ చేసి ఆయన బ్లేమ్ చేసి ఓ అది ఇది అని మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్టో అనేది నాకు అర్థం కావట్లేదు విషయం. మర్యాద మనిషి శ్రీజ డాలర్ చైన్ అసలు మీకెందుకు అని పర్సనల్ థింగ్స్ కోసం మీకు ఎందుకు? మీకేం అవసరం? మీకు దోల ఎక్కిందా? పచ్చ కావర్లు వచ్చిన లోకం అంతా పచ్చగన్నట్టు మీ ఇద్దరికి ఎందుకు? ప్రియా గారు నోరు మారేసుకోవడం, అసలు అంత నోరు ఎందుకు మీకు? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చిన్నగా బయటకు వస్తారు వీళ్ళైతే. ఓవర్ థింకింగ్, ఓవర్ అంటే మర్యాద మనిషి సెల్ఫ్ డబ్బా. ఎందుకు డబ్బా కొట్టుకుంటుండో మరి ఆ మనిషికి తెలియాల. నేనేదో పొడి చేసినా నా అంత టోడు లేదు, నేను అందరినీ అబ్జర్వ్ చేసిన, నేను ఎవరు ఏంటో నాకు బాగా తెలుసు. ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఉండడు అసలు, అండ్ బిహేవియర్ అలా ఉందా? వరస్ట్. కానీ వీళ్ళు ఎంత నామినేట్ చేసినా, ఎంత అరిచినా, హరీష్ గారు ఎంత లబ్బో దిబ్బో నెత్తి నోరు ఏం మొత్తుకున్నా సరే ఇమాన్యుయల్కి అండ్ బర్నీ గారికి మస్తు ఫస్ట్ ఎపిసోడ్ అవుతుంది ఇది. వాళ్ళ గ్రాఫ్ అలా పైకి వెళ్ళిపోతుంది. సెలబ్రిటీ అయినా సరే ఎంత ఒదిగి అంతే ఒదిగి ఉండరు వాళ్ళ కింద. అలానే వాళ్ళు వాళ్ళ రెస్పెక్ట్ని పోగొట్టేసుకొని అదే లేదు. ఎక్కడ అంతే మాట్లాడితే వాళ్ళకు ఒక యూనిట్ ఉంది, ఎక్కడ ఏం చేయాలో అదే చేస్తున్నారు. వీళ్ళ ప్రతి చిన్నదాన్ని నోరు పడేసుకున్నాం, మర్యాద లేకుండా మాట్లాడడం, ఇలాంటి బిహేవియర్ వాళ్ళకి లేదు బేసిక్గా చెప్పాలంటే. అసలు వీళ్ళకి ఓవర్ థింకింగ్. అసలు వీళ్ళ ముగ్గురులో ఒక్కొక్కరు వెళ్ళిపోతేనే బాగుంటుంది. నోరు లేని పవన్ కూడా బర్నీ గారి మీద నోరు వేసుకొని పడిపోతుండు. అది ఎక్కడ? హరీష్ గారు అండ్ పవను, ఇంకెవరు, శ్రీజ, ప్రియా, నలుగురు వరెస్ట్ కంటెస్టెంట్స్, వరెస్ట్ ఓనర్, ఎనిమిది మానిటర్స్. ఈ మనిషి మీద ఇంత నలుగురు వచ్చి అటాక్ చేసినా సరే తన గ్రాఫ్ ఎలా ఉండాలో అలానే ఉంటుంది. ఆయనకి అప్పటికే అర్థమైంది, ఓకే ఇదేదో నాకే పనికొచ్చేటట్టు ఉంది, ఎన్నైనా బాగాని నెమ్మదిగానే సమాధానం చెప్పిండు ఆయన. అది మంచిగా అనిపించింది నాకు. శ్రీజ ఇది ఫన్గా మొదలు ఇచ్చేస్తాను లాస్ట్లో. శ్రీజ హర్షి గారిని నామినేట్ చేసేటప్పుడు ఏదో టాపిక్ ఇచ్చినప్పుడు ఇమాన్యుయల్ గారు ఏదేదో అనుకుంటే ఇలా అన్నాడు. ఆ సౌండ్ ఇచ్చిన అందరిపై క్లాప్స్ కొడతా ఉన్నారు. ఇదేంద్రా అనుకుంటాడు. అక్కడ శ్రీజ అంటుంది. అక్కడ బరువు పోయింది. ఇప్పుడు దాకా జరిగిన లైవ్లో కూడా ఆయన ఆడ కానరాలేదు, పోయి పడుకున్న లోపలికి వెళ్ళి నేనేంటో చూపిస్తా నా మాస్క్, అందరు మాస్కులు తీస్తా అంటే ఈయన మాస్క్ ఈయన తీసుకోమన్నాను ముందు, దాని తర్వాత అందరు మాస్కులు తీయొచ్చు అనమాట. ఇది నామినేషన్స్. దీంట్లోంచి ఎవడు పోతాడా ఏందని తర్వాత సంగతి కదా. కానీ కామనర్స్ ఇలానే ఉండి ఇలా సెలబ్రిటీ మీద ఇలానే చెలరేగిపోయి రెచ్చిపోతూ ఉంటే ఎప్పటికైనా వీళ్ళకి లాసే, వీళ్ళకి వచ్చేది ఏమీ లేదు. సెలబ్రిటీ మీకన్నా ఎక్కువ చేయాలి పాపం. వాళ్ళకి తగ్గి మీ కింద పనులు చేసి మీకు వండి పెట్టి మీరు చెప్పిందల్లా చేస్తున్నా సరే, మీరు ఏదో ఓనర్స్ అయితే ఓకే, యజమాని చేయాలి ఓకే, కానీ మరి ఓవర్గా కాదు. ఒక వయసుకు మర్యాద లేకుండా సీనియర్ ఆర్టిస్ట్ ఆయన మీద ఎన్ని సినిమాలు చేసిండు ఆయన, ఎంత పెద్ద మనిషి ఆయన, ఎంత ఏగా మాట్లాడదు ఆయన. ఒక ఎగ్గు దొంగతనంలోనే ఇన్వాల్వ్ అయ్యిండు అంతే. మీరు లయ్యరు, మీరు మాస్క్ వేసుకున్నారు, మీరు సింపతి కార్డు వాడుతున్నారు, మీరు సింపతి కోసమే వచ్చారు, మీరు అందరినీ తొక్కేసి మీరు ఓనర్ అయ్యారు. ఆయన చేయమన్నాడు వీళ్ళు ఓనరు. అసలు ఒకటి శ్రీజానే బర్నీ గారు ఒక పాయింట్, మీరు ఓనర్స్ ఎవరైనా అవ్వాలనుకుంటే అమ్మాయిలను పంపిస్తాను, వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు, తెలియకపోతారు. ఆ మాట అనేది బర్నీ గారు కాదు, ఇమాన్యుయల్ గారు. అది తెలియకుండా పెట్టకుండా మాట్లాడేసింది అది అక్కడ. అండ్ లాస్ట్లో ఇమాన్యుయల్ కూడా బర్నీ గారు, ఎందుకంటే తన ఏజ్ చూసి సరే ఈయన ఉంటే బాగుంటుంది కదా, కొంచెం తట్టుకుంటారు, ఫుడ్ మంచిగా ఉంటుంది అన్నట్టు ఆయన్ని ఓనర్గా చేసిర్రు. ఏది తెలియకుండా ఎందుకు మాట్లాడతారు అంటే వీళ్ళే ఓనర్స్గా ఎవరు రాకూడదు సెలబ్రిటీ నుంచి, వీళ్ళే చెల్లరేకపోవాలా. అయినా సరే సంజన గారు కెప్టెన్ అయినా సరే బర్నీ గారు ఓనర్ ఏరీషారు ఒకరోజు అయినా వాళ్ళు కంటిన్యూస్గా అదే ఫుడ్ తింటున్నారు. టెనెంట్స్కి ఏ ఫుడ్ అయితే పంపిస్తారో అదే ఫుడ్ తింటున్నారు. అంతేగాని మేము ఓనర్స్ అయ్యాం, మేము వాళ్ళ మీద పెత్తనం చెల్లించాలనేది బిహేవియర్ వాళ్ళకి లేదు. ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారు ఇప్పటికీ అలానే ఉన్నారు, అదే ఫుడ్ తింటున్నారు వాళ్ళు. వీళ్ళు కూడా తింటున్నారు, ఒకళ్ళు తెలియకుండా ఒకరికి పోయి తినేసి వస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలా?
ఎంతైనా సరే ఈ వీక్ నామినేషన్లో సెలబ్రిటీ చాలా ఎదిగి మెసులుకుంటున్నారు అనమాట. అందరికీ ఒక రోజు వస్తుంది, కానీ మరి ఇంత ఓనర్స్కి ఇంత వరెస్ట్ బిహేవియర్ ఉండాల్సిన అవసరం లేదనిపించింది నాకు బేసిక్గా. ఇదనమాట ఈ ముచ్చట. కొంచెం లెంత్ ల్యాగ్ అనేది అనుకోకండి, నేను కొంచెం స్లోగానే చెప్పిర్రు, ఎందుకంటే చాలా ఇంకొంచెం గట్టిగా చెప్పిర్రు, అంత వాయిస్ రేస్ చేయాల్సిన అవసరం మనకి లేదు కాబట్టి. ఇలా అయితే ముగిచేస్తున్నాను. మంచి లైవ్ రేపటికి ఇంకొక వీడియో వస్తుంది, అది కూడా చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.